Ready? Open the 1, 2, 3. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you. Friends, right? First, we will take a seat. Take a seat. Plastic cover unda? अरे लाकर चिप्स बिस्किट प्लास्टिक गरम बोलिए दाल बड़ा गरम है मैंने क्या बोली నేను తిన్నాను బాధలేదు అంటాడు 3000 పోయినందుకు బాధ అప్పుడది కాదు సెంటర్ తీసుకుపోయినాడు లైఫ్ లాంగ్ షాప్ ఇప్పుడు మన దగ్గర ఉంది ఒకటే షాప్ కడతా ఉంటారు ముట్టుకోనది నేనేం బాధపడట్లేదు అంటున్నాడు హాయ్ అండి మేము 6 days ముందు ఇప్పుడు ఢిల్లీకి వచ్చాం మళ్ళీ ఈ 6 days ఎంతో హ్యాపీగా గడిపి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్నాం ఇప్పుడు ఇదే మేము వెళ్ళే ట్రైన్ ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 274 ఈ 6 days ఎంతో ఎంజాయ్ చేసామండి ఎవరికి ఎటువంటి ఫీవర్ కానీ జలుబు కానీ ఎటువంటి ఏమీ రాలేదు లగేజ్ పోవడం కానీ ఇంకా వచ్చిన లగేజ్ కన్నా ఎక్కువ లగేజ్తో షాపింగ్ చేసి తీసుకెళ్తున్నాము మా సార్ వాళ్ళు మాకు ప్రత్యేకంగా కేర్ తీసుకోవడం వల్ల ఇదంతా జరిగింది మా కోసం ప్రత్యేక కేర్ తీసుకోవడం అనేది ఇట్లా ఈ టీషర్ట్స్ ఒకటి అరేంజ్ చేశారండి మమ్మల్ని ఎక్కడున్న ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ టీషర్ట్స్ అరేంజ్ చేశారు ఇప్పుడే కేక్ పిల్లల బర్త్డే ఉంది రామనాథన్ బర్త్డే జరిగింది సో కేక్ కట్ చేస్తున్నాం వెయిటింగ్ చేయొచ్చు కొద్ది క్షణాల ముందే మా కొలీగ్స్ మా స్టూడెంట్స్ అండ్ రామ్ లగన్ ట్రైన్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు స్టూడెంట్స్ అంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు రామ్ లగన్ వాళ్ళ ఫేసెస్ అక్కడ కనిపిస్తుంది వీళ్ళిద్దరు ఇప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు ట్రైన్లో ఎంతో హ్యాపీగా గడిపారు
ప్లాస్టిక్ చాక్ చేస్తుందిగా అట్లేరా కూర్చో సీట్లో మెమరీ ఫుల్ అయిపోయిందిరా చేసాను భరత్ గా జూమ్ చేస్తుంది భావన చాకు మళ్ళీ బ్యాక్ చేసి మెల్ల బ్యాటరీ అయిపోతుంది రే లేరా రే లేరా ఛార్జింగ్ అయిపోతుంది ఇదండి మా ఢిల్లీ ప్రయాణం మొత్తం మీద శుభం పడింది. ఎంతో ఆనందమైన ఈ 6 రోజులు గడిపి ఈరోజు మేము ఢిల్లీ స్టేషన్లో ఉన్నాం. ఇది 4th ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఎక్కబోయే బోగి S11. ఈ బోగిలో మేము ఎక్కి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నామండి. ఈ 6 days మాకు ఎంతో మంచిగా ఆనందంగా అనిపించింది. ఎవరికి ఎటువంటి సంఘటన జరగలేదు. ఇటు జలుబు కానీ ఫీవర్ కానీ ఎంతో కోల్డ్ టెంపరేచర్ అయినా ఏది రాలేదు. వాళ్ళు చూస్తే అక్కడ ఎంతో స్మైల్స్గా ఉన్నారు. అదే మనం చెప్తుంది వాళ్ళకి ఎటువంటి ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఏం లేవని. ఇదంతా మా సార్ వాళ్ళు ప్రత్యేకంగా తీసుకున్న శ్రద్ధ ఫస్ట్ ఎయిడ్ వల్ల జరిగిందని చెప్పుకున్నాం. ఈరోజు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మాకు పార్లమెంట్ పర్మిషన్ 3 o'clock వచ్చింది. ట్రైన్ కూడా 4:30 అవడం వల్ల అక్కడికి వెళ్ళి మళ్ళీ చూసుకొని రావడం కుదరదు. కాబట్టి మా రాజ్భవన్కి వెళ్ళి అక్కడ చూసాం. ఆ పార్లమెంట్ సర్వే మొత్తం రాజ్భవన్లో తీసుకున్నాం. అక్కడ ఫారెన్ డెలిగేట్స్ ఒక రూమ్ కానీ అక్కడలో మన ఇండియన్ పాలించిన బ్రిటిష్ వాళ్ళు నివసించే రూమ్స్ కానీ అన్నీ చూసుకున్నాం. ఈ 6 days ఇప్పుడు వాళ్ళ యూజ్ చేసిన రైఫల్స్, వాళ్ళు యూజ్ చేసిన కత్తులు, కటాలు, ప్లేట్స్, వాళ్ళ డైలీ యూజ్ మొత్తం మీద ఈ ప్లాన్లో మాకు నచ్చింది ఏంటంటే ఈ అన్ని ఎన్నో ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇందిరాగాంధీ మెమోరియల్ చెప్పుకోవచ్చు. ఆమె యూజ్ చేసిన డైలీ యూజ్ ఒక శారీ కానీ ఒక స్లిప్పర్స్ కానీ ఆమె కిచెన్ ఐటమ్స్ కానీ మేనేజ్మెంట్ మా గురించి ఎంతో కేర్ తీసుకున్నాండి. వాళ్ళకి ఎటువంటి ఫీవర్ కానీ ఒక కోల్డ్ కానీ ఏది రాకుండా ఎంతో కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా లగేజ్ విషయంలో ఈ లగేజ్ వచ్చిన లగేజ్ కానీ ఇప్పుడు వెళ్ళే లగేజ్ ఎక్కువ ఉంది. మీరు చూసుకున్నట్టయితే లగేజ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము ఇంకో ½ an hour ఆంధ్రప్రదేశ్ AP Express ట్రైన్ ఎక్కుతున్నాం. 4th ప్లాట్ఫామ్లో ఉన్నాం. మా బోగి వచ్చేసి S11. అక్కడ చూస్తే మనం బోగి మేము మొత్తం ఇప్పుడు ఆగ్రా సైడ్ మొత్తం చూసాము. ఆగ్రా నుంచి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా మొత్తం కవర్ చేసాము. ఆగ్రాలో ఏ ఒక్క పార్ట్ కూడా వదలలేదు. ఒక తాజ్మహల్ కానీ ఒక బులంద్ దర్వాజా కానీ ఒక ఇందిరాగాంధీ మెమోరియల్ కానీ ఏది వదలలేదండి. మొత్తం మీద ఇప్పుడు ఈ టూర్ మాకు ఎంతో బాగా నచ్చింది. ఎంతో ఎంజాయ్ చేసాం. అందరు ఎంత హెల్తీగా వచ్చారో అంతకన్నా రెట్టింపు హెల్తీగా ఇప్పుడు ఎక్కుతున్నాం. మరొకసారి మా మేనేజ్మెంట్ మా గురించి ప్రత్యేకంగా కేర్ తీసుకుందండి. దాంట్లో మా యూనిఫామ్ ఒకటి చూస్తే yellow and red మీకు అందరూ కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క యూనిఫామ్ ఏర్పాటు చేయడం. ఈ రెడ్ యూనిఫామ్ చూసుకుంటే మన కన్వెన్షన్ ఉంటుంది. ఇది మా గురించి ప్రత్యేకంగా తీసుకున్నాను. ఎక్కడికి పోయినా ఈజీ ఐడెంటిఫై. మొత్తం మీద అయితే ఈ టూర్ మాకు ఎంతో సక్సెస్ఫుల్ అండి. మన హైదరాబాద్ అంటే ఏంటో ఈ ఢిల్లీలో చూపించాం. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం అనుకుందాం. ముందు కూడా మేము వెళ్ళి ఎక్కే ట్రైన్ వస్తుంది AP Express. అక్కడ చూసుకుంటే మనకు కనిపిస్తుంది అక్కడ వస్తుందండి AP Express ట్రైన్ నెంబర్ 2724 AP Express 4th ప్లాట్ఫామ్లో ఉన్నామండి. ఇప్పుడు మేము అయితే S11 బోగి ఇంకొక ½ an hour ట్రైన్లో ఎక్కబోతున్నామండి. మొత్తం మీద ఈ టూర్ మాకు ఎంతో సక్సెస్ఫుల్. ట్రైన్ వస్తుందండి AP Express 4th ప్లాట్ఫామ్లోకి. ఇక్కడ చూసుకుంటే మా స్టూడెంట్స్ అంతా బ్యాగేజ్ చదువుకుంటున్నారు. ఎంతో హ్యాపీగా ఉంది. మనకు కనిపిస్తుంది మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు.
వాళ్ళ పిల్లలు లగేజ్ పోకుండా అన్నీ ఉన్నాయా లేదా అని పర్ఫెక్ట్గా ఉండడం చూస్తున్నారు. మన సార్ అదే అండి మేము వెళ్ళబోయే ట్రైన్. प्लेटफॉर्म नंबर 6 पर आ रही है। हैदराबाद को जाने वाली एपी एक्सप्रेस प्लेटफॉर्म नंबर 4 से रवाना होगी। पटना को जाने वाली संपूर्ण क्रांति एक्सप्रेस प्लेटफॉर्म नंबर 16 से रवाना होगी। फैजाबाद होते हुए पलवल को जाने वाली ईएमयू प्लेटफॉर्म नंबर ఈ చిన్న అన్ని పండగ